కర్కాటక రాశి వారి యొక్క జీవితము ప్రేమించిన వారి చేతిలో ఎలా నాశనమైందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందేనండి. నిజంగా ఈ మాటలు వినేటప్పుడు కర్కాటక రాశి వారి కళ్ళల్లో నుంచి ఆ కన్నీళ్ళు అనేవి ప్రవాహంలాగా వస్తాయి అన్నమాట. అంటే అంత బాధేసిద్ది అనమాట. ఎందుకంటే మన జీవితాన్ని ఎవరైనా సరే బయట నుంచి ఒక మాట చెప్పగలరు, చేయగలరు. కానీ మనల్ని అంటే అరికాలు దగ్గర నుంచి తల వరకు కూడా మనిషిని ఊపేసే శక్తి ఎవరికన్నా ఉందా? అలాగే కళ్ళల్లో నుంచి కన్నీళ్లు తెప్పించేటటువంటి శక్తి ఎవరికన్నా ఉందా? బతికుండగానే మనిషిని మానసికంగా చిత్రవద చేసే హక్కు ఎవరికన్నా ఉందా అంటే అది ప్రేమించిన వాళ్ళకు మాత్రమే ఉంటుందన్నమాట. ఎందుకంటే మన జీవితంలో తల్లిదండ్రుల వల్ల కొంత బాధలు పడవచ్చు, లేదా తోబుట్టువుల వల్ల కొంత బాధపడవచ్చు, లేదా స్నేహితుల వల్ల కావచ్చు, బయట వ్యక్తుల వల్ల కావచ్చు. ఏదో ఆ బాధ అనేది ఎలా ఉంటుందంటే ఆ కాసేపు తీసుకుంటాము, తర్వాత ఆ బాధను మర్చిపోయి ఉంటాము, తర్వాత మన పనులు మనం చేసుకుంటా వెళ్ళిపోతాము. కానీ ఈ ప్రేమించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అలా తీసుకోలేమన్నమాట. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా అమాయకులని చెప్పుకోవచ్చు. వీళ్ళు తెలివితేటలు ఉన్నాయి, కానీ వీళ్ళ దగ్గర తెలివితేటల కన్నా కూడా అమాయకత్వం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మంచితనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి మనిషిని కూడా అంటే కాస్త ప్రేమగా ఎవరన్నా పలకరించినా, కాస్త మంచిగా ఎవరన్నా మాట్లాడినా చేసినా కూడా వెంటనే వాళ్ళని ఈజీగా నమ్మేస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఈ రోజుల్లో అలా ఎవరుంటున్నారు? ఈ రోజుల్లో ఎవరైనా ఒక మనిషి ఒక మాట మాట్లాడుతున్నారు అంటే ఏదో ఉపయోగం కోసం, ఏదో స్వార్థం కడుపులో పెట్టుకొని ఈ రోజుల్లో మన వాళ్ళు బయట వాళ్ళు ఇలా ఎవ్వరూ లేరండి. అందరూ కూడా అలాగే ఉంటున్నారనమాట. ఏదో ఆశిచ్చి ఈ మనిషి వల్ల ఏదన్నా ఉపయోగం ఉంటేనే ఒక మనిషి పలకరిస్తున్నారు. ఒక మనిషి వచ్చి మనల్ని పలకరిస్తున్నారు అని అంటే మనల్ని మనగా చూసి పలకరించట్లా. వెనకమాల ఏదన్నా వీళ్ళ ద్వారాగా ఉపయోగం ఉంది, వీళ్ళతో ఈ పని అయ్యిద్ది అని అనుకుంటే మాత్రమే పలకరిస్తారనమాట. అలాంటి ఈ మనుషుల మధ్యలో ఈ కర్కాటక రాశి వారి చుట్టూత ఇలాంటి మనుషులే ఎక్కువగా ఉన్నారు. రక్త సంబంధికులు అలాగే, తోబుట్టువులు అలాగే, బంధువులు అలాగే. ఈ బంధువులు అనే కన్నా వీళ్ళందరినీ బంధువులు అంటూ నయమనమాట. అలాగే ఇట్లా ఇంకా చెప్పాలంటే వీరి వైవాహిక జీవితం అంటే భార్య కావచ్చు, లేదా భర్త కావచ్చు, ఇంకా పిల్లల వల్ల కూడా వీళ్ళకి నరకమే ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇట్లా వీళ్ళ జీవితం చూసుకున్నట్లయితే చిన్న వయసు నుంచి కూడా కష్టాలు కష్టాలు కన్నీళ్ళు ఇక ఇదే. అసలు వీళ్ళకి ఈ వయసులో సంతోషంగా ఉన్నారు, ఈ వయసులో ఆడారు పాడారు, ఈ వయసులో లేకపోతే పెళ్ళైన తర్వాత అప్పటి నుంచన్నా బాగుంది, ఓకే, వీళ్ళకి ఇప్పటికైనా ఈ బాధ్యతల నుంచి కాస్త రిలీఫ్ దొరికింది, ఇప్పుడైనా కాస్త వీళ్ళు సంతోషంగా ఉంటున్నారు, లేకపోతే సరే వయసు అయిపోయింది, కనీసం ఇప్పుడైనా కాస్త సంతోషంగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటున్నారు, అదే దైవనామస్మరణ చేసుకుంటూ అని అనుకోవటానికి ఉందా అండి ఈ కర్కాటక రాశి వాళ్ళకి? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో కానీ ఈ కర్కాటక రాశి వాళ్ళు అచ్చంగా కష్టాల కోసమే పుట్టారా అన్నట్లుగా వీళ్ళ జీవితం అనేది ఉంటుందన్నమాట. ఇంత దగ్గరగా మీరు ఎలా చెప్తున్నారా కానీ మీకు సందేహం రావచ్చు అనమాట. ఎందుకంటే కొన్ని విషయాలు అనేవి అలా అర్థమైపోతూ ఉంటాయండి. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వాళ్ళని మనసుకు తలుచుకుంటేనే చాలా చాలా బాధగా అనిపించిద్ది, చాలా బాధేసిద్ది అనమాట. ఎంత మంచి వాళ్ళంటే వీళ్ళు, ఎంత అమాయకత్వం అంటే ఇంతమంది ఇన్ని రాసుల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళ దగ్గర ఉన్న మంచితనం అనేది ఎవరి దగ్గర కూడా ఉండదేమో అనిపించేంత గొప్ప వ్యక్తులు వీళ్ళు. వీళ్ళకి సరిగ్గా కనుక చిన్న వయసు నుంచి పేరెంట్స్ కావచ్చు, లేకపోతే దొరికిన హస్బెండో లేదా వైఫో ఇట్లా పిల్లలు వీళ్ళు కొంచెం ప్రేమ చూపించి వీళ్ళని కొంచెం ఇదిలో పెడితే కనుక, అంటే మంచి చెడు ఒక దారి అనేది చూపిస్తే కనుక నెంబర్ 1గా ఉండే వ్యక్తులు ఈ కర్కాటక రాశి వ్యక్తులు. కానీ అదే అంటారు చూడండి, ఏదో జన్మలో చేసినటువంటి పాపాలు శాపాల వల్ల కానివ్వండి వీళ్ళ లైఫ్ అంతా కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట. తల్లిదండ్రుల వల్ల సమస్యలే, వాళ్ళ దగ్గర మనశ్శాంతి ఉండదు, లేదా పెళ్లి చేసుకున్న తర్వాత భార్యో భర్తో వాళ్ళ దగ్గర మనశ్శాంతి ఉండదు. కనీసం ఎంత కష్టపడి పిల్లల్ని బ్రతికించుకున్నాం, కనీసం వాళ్ళని అర్థం చేసుకుంటారంటే వాళ్ళ దగ్గర కూడా మనశ్శాంతి ఉండదు అనమాట. అచ్చంగా వీళ్ళు కష్టాలకే పుడతారు. చిన్న వయసు నుంచి కూడా కుటుంబం గురించి ఆలోచనలు, బాధ్యతలు,
కనీసం తినటానికి తిండి ఉండదు, మంచిగా బ్రతకటానికి ఉండదు. వీళ్ళ ఆశలు వీళ్ళ కోరికలన్నీ కూడా మనసులోనే చంపేసేసుకొని మనసులోనే బాధపడతా చేసుకుంటా పైకి ఎవరన్నా ప్రేమగా మాట్లాడతారేమో, ఎవరన్నా చదివిస్తారేమో, ఎవరన్నా మంచిగా తిండి పెడతారేమో, ఎవరన్నా ప్రేమగా హక్కును చేర్చుకుంటారేమోనని చెప్పేసి ప్రతిదీ కూడా వీళ్ళ జీవితం అనేది చూసుకుంటే అంతా కష్టాలు కన్నీళ్ళేనండి. నిజంగా వీళ్ళ గురించి చెప్తుంటే మనసుకి అంటే మనస్ఫూర్తిగా లోపల నుంచి చాలా బాధ అనిపించిద్ది అనమాట. అంత కష్టాలనేవి ఈ కర్కాటక రాశి వాళ్ళు పడుతున్నారు కూడా, పడతారేమో భవిష్యత్తులో కూడా. అలాగ వీళ్ళ జీవితం అనేది అలా ఉంటుంది. వైవాహిక జీవితం కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట. భార్యాభర్తలకు పడదు, భార్యాభర్తలకు ఎప్పుడు కూడా గొడవలేనమాట. ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలా కరెక్ట్గా ఉంటారు. ముక్కుసూటి వ్యక్తులు. వీళ్ళకి నటించడం చేత కాదు, అబద్ధం ఆడటం చేత కాదు, జనాలతో అంటే ఎక్కడ మాటలు అక్కడ మాట్లాడి ఇట్లాగా చేయటం, ఇది ముందు ఒక రకంగా వెనక ఒక రకంగా ఇట్లాగా అంటే చాడీలు చెప్పటము, ఇలాంటివి వీరికి చేత కాదు. వీరికి ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నా, తినటానికి తిండి ఉన్నా లేకపోయినా వీళ్ళ వ్యక్తిత్వాన్ని వీళ్ళు ఎప్పుడూ కూడా వదులుకోరనమాట. ఏ మనిషిని కనీసం చీమకు కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కోరుకోరు. కలలో కూడా ఎవ్వరు కీడును కోరుకోరనమాట. మనం ఇంత మంచి అంటే మనుషుల్ని మనస్ఫూర్తిగా ప్రేమించేటటువంటి వ్యక్తులు ఈ కర్కాటక రాశి వాళ్ళు. కానీ ఎదుటి వారి దగ్గర నుంచి మాత్రం ఆ ప్రేమ అనేది వీళ్ళకి ఏ మాత్రం కూడా దొరకదనమాట. అలా వీళ్ళు ఏంటంటే మానసికంగా చాలా చాలా నలిగిపోతూ ఉంటారు. బయటికి చెప్పుకునే బాధలు కొన్ని, బయటికి చెప్పుకోలేనివి ఎన్నో. ఎవరికన్నా చెప్పుకున్నా కూడా వీళ్ళని చులకనగా చూస్తారు. వీళ్ళ కష్టం తీర్చే నాదులే లేరు. వీళ్ళ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా సెటిల్ అయిన వాళ్ళైనా సరే వీళ్ళకి రవ్వంత సహాయం కూడా చేయరనమాట. వీళ్ళని కష్టాల ఊబిలోకి అయితే అందరూ కలిసి నెట్టేస్తారు, కానీ అందులో నుంచి బయటికి రావటానికి ఒక్క వ్యక్తి కూడా చెయ్యి అందించరనమాట. చెయ్యి అందించే స్తోమత ఉన్నటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎవ్వరూ కూడా వీళ్ళకి సహాయం అనేది చెయ్యరు. ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా, పురుషులకే కాదండి, స్త్రీలకు కూడా కుటుంబ బాధ్యతలు అనేవి వీళ్ళ నెత్తిని ఎక్కువ పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కొంతమంది భార్యాభర్తలు చెప్పాలంటే విడిపోయిన వాళ్ళు కూడా ఈ రాశిలో వాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట. అంటే భార్య ఒక చోట, భర్త ఒక చోట. ఎందుకంటే ఆ భాగస్వామి వీళ్ళ మాట వినరు, వీళ్ళని అర్థం చేసుకోరు. వీళ్ళు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి చేస్తూ ఉంటారు. అసలు ఒక మాటలు చెప్పాలంటే వీళ్ళ పక్కన నుంచునేటటువంటి అర్హత కూడా లేనటువంటి వ్యక్తులు వీళ్ళకు భాగస్వాములుగా దొరుకుతారు. ఎందుకంటే వీళ్ళకి చిన్న వయసుల్లోనే వివాహాలు అనేవి జరిగిపోతూ ఉంటాయి. తల్లిదండ్రులు అంత తొందరపడి వివాహాలు అనేవి చేసేస్తూ ఉంటారనమాట. వాళ్ళ పరిస్థితులు బాగోలేదనే ఒకే ఒక్క కారణంతో. అట్లాగా వాళ్ళ యొక్క వైవాహిక జీవితం ఏంటంటే అంటే వాళ్ళకి కలల కంఠం కూడా తెలియని వయసులోనే వాళ్ళ జీవితం అయిపోయిద్ది. ఇక మొత్తం ఎవరో తెలియని వ్యక్తితో పెళ్ళిళ్ళు, పిల్లలు, ఇట్లాగా కళ్ళు తెరిచి చూసి అసలు జీవితం అంటే ఏంటి అని తెలుసుకునే టయానికి చివరికి ఏమీ మిగలదనమాట. అట్లాగా వీళ్ళ జీవితం అంతా చాలా గందరగోళంగా ఉంటుంది. సరే అయిపోయింది, అది అయిపోయింది కదా, కనీసం నా పిల్లలనన్నా సంతోషంగా బతికించుకుందామని చెప్పేసి వివాహాలు అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా విపరీతంగా కష్టపడతారనమాట. మనకు జరగనివన్నీ మన పిల్లలకు జరిపించాలి అని చెప్పేసేసి విపరీతంగా కష్టపడతారనమాట. వీళ్ళ ఆశలు, కోరికలు అన్నీ కూడా చంపుకొని, వీళ్ళ ఇష్టాలన్నీ చంపుకొని ప్రతి రూపాయి కూడా జాగ్రత్తగా పిల్లలకు కూడా పెట్టి, పిల్లల చదువుల కోసమని, పిల్లల భవిష్యత్తు కోసమని నిజంగా దేవతలు అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నిజంగా 2 చేతులెత్తి దండం పెట్టినా కూడా ఏ మాత్రం కూడా తప్పు లేదనమాట. ఎందుకంటే వీళ్ళ యొక్క కష్టాన్ని, వీళ్ళ యొక్క త్యాగాన్ని, వీళ్ళ యొక్క గొప్పని కుటుంబ సభ్యులు లేకపోతే ఇంకొకళ్ళు లేకపోతే ఎవరి కోసమైతే కష్టపడుతున్నారో వాళ్ళెవరు గుర్తించకపోయినా ఆ కష్టపడే వ్యక్తి ఈ కర్కాటక రాశి వాళ్ళకు వాళ్ళంటే ఏంటో తెలుసు. పైన ఉన్నటువంటి భగవంతుడికి తెలుసు అనమాట వాళ్ళంటే ఏంటో. కాబట్టి చాలా గ్రేట్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట వీళ్ళు. అయితే ఇంత చేసినప్పటికీ కూడా వీరి జీవితము ప్రేమించిన వ్యక్తి వల్ల నాశనం అయిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. మరి ఆ ప్రేమించిన వ్యక్తి ఎవరు అనంటే ఈ కర్కాటక రాశి వారికి ఒకానొక టైంలో ఆ వ్యక్తి అనేవాళ్ళు పరిచయం అవుతారనమాట. అది ఏ కారణమో ఏ పరిస్థితులు అవ్వచ్చు, వివాహం అయ్యి ఉండొచ్చు, వివాహం కాని వాళ్ళకు కావచ్చు, అది ఏదన్నా కానివ్వండి, వీరి జీవితంలో ఖచ్చితంగా ప్రేమ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఆ ప్రేమ వల్ల వీళ్ళకి నరకమే మిగిలిద్ది. ఆ ప్రేమించ అంటే వీళ్ళు అనుకుంటారు
ప్రేమించిన వ్యక్తిని మేము కరెక్ట్ పర్సన్ను ప్రేమించాము, మాకు తగ్గ వ్యక్తిని ప్రేమించాము, మాకు మంచి ఈడు జోడును ప్రేమించాము అని చెప్పేసి. నిజమే, ఆ మాట అంతా కరెక్టే. ఖచ్చితంగా మీకు తగ్గ వ్యక్తిని, మీకు ఆలోచనకు తగ్గినటువంటి వ్యక్తిని, నిజంగా అందరూ బాగున్నారు అని అనుకునేటటువంటి వ్యక్తినే మీరు ప్రేమిస్తారు, అలాంటి వ్యక్తినే మీరు కోరుకుంటారు. కానీ ఆ వ్యక్తి యొక్క రూపం మాత్రమే మీరు చూశారు, అతని యొక్క గుణం అనేది మీ కంటికి కనిపించదు కదా. కానీ ఆ వ్యక్తి ఏంటంటే చాలా దుర్మార్గుడు అని చెప్పుకోవచ్చు. అది ఆడవారు కావచ్చు లేదా మగవారు కావచ్చు. ఈ కర్కాటక రాశిలో వారికి పరిచయమైనటువంటి వ్యక్తికి ఆ అవతల వ్యక్తి మాత్రం కరెక్ట్ పర్సన్ కాదు. ఈ కర్కాటక రాశి వారి యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వాడుకొని వాళ్ళ జీవితాన్ని అంతా కూడా సర్వనాశనం చేసేసి వాళ్ళ యొక్క బలాలు బలహీనతలన్నీ చెప్పించుకోవటము, వాళ్ళను గుప్పెట్లో పెట్టుకోవాలని చూసి అట్లా గుప్పెట్లో పెట్టేసేసుకొని, అంటే వాళ్ళ ఫ్యామిలీస్ అంటే ఏదైతే ఉందో ఈ ప్రేమించినటువంటి వ్యక్తి అంత హై లెవెల్లో ఉండి వీళ్ళని ఆడిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే చెప్పాను కదా, ఈ కర్కాటక రాశి వారి జీవితం చిన్న వయసు నుంచి కూడా అంత కష్టాలు. మనస్ఫూర్తిగా ఎవరికన్నా బాధ చెప్పుకోవటానికి కూడా లేదనమాట. కనీసం కన్నోళ్ళకు చెప్పుకోవటానికి లేదు, తోబుట్టువులకు చెప్పుకోవటానికి లేదు. సరేలే, ఎవరన్నా కాస్త మనకు ఒక పర్సన్ దొరికారు వాళ్ళతో చెప్పుకుందామని చెప్పేసి వీళ్ళు చేసిన పొరపాటు అదేనమాట. ఆ వ్యక్తికి వీళ్ళకి చిన్న వయసు నుంచి జరిగిన కష్టాలు మొత్తం చెప్పుకున్నారు, చక్కగా విన్నారు విన్నంతకాలం. విని ఇప్పుడు ఏం చేశారంటే చివరికి ఆ అలుసుగా చూస్తాం అనేది మొదలుపెట్టారనమాట. కాబట్టి ఇట్లా ఈ ప్రేమించిన వాళ్ళ చేత అంటే వాళ్ళకు వీళ్ళు నచ్చటము, వీళ్ళకు వాళ్ళు నచ్చటము, ఇట్లా ఒకరికొకరు నచ్చి జీవితాల్లోకి వెళ్ళారు. ఈ కర్కాటక రాశి వారు ముక్కుసూటిగా ఉన్నటువంటి వ్యక్తులైనా సరే వాళ్ళ యొక్క ముక్కుసూటితనాన్ని కూడా వాళ్ళు ఇది చేసేవాళ్ళు, అంటే దాన్ని కూడా తగ్గించేసే వాళ్ళు వచ్చారనమాట. అంటే అంత పొగరుబోతు వ్యక్తులు అనమాట. వీళ్ళేందంటే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి మనస్తత్వం వీరిలో ఏంటంటే, వీరు ప్రేమిస్తే ఒకే వ్యక్తిని ప్రేమిస్తారు. కొంతమంది చూడండి, ఈ వ్యక్తి కరెక్ట్ కాదనుకుంటే ఇంకొకరిని ప్రేమిస్తారు. అట్లా జీవితానికి ఆప్షన్స్ చూసుకుంటారనమాట. కానీ వీళ్ళ అమాయకత్వం అనుకోవాలో, వీళ్ళ తలరాత అనుకోవాలో, వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అనుకోవాలో లేదా పిచ్చి వాళ్ళు అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు. కానీ ఈ కర్కాటక రాశి వాళ్ళు ఒకే వ్యక్తిని ప్రేమిస్తారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి. వాళ్ళకు అంటే వివాహం అయిన వాళ్ళు కావచ్చు లేదా అవ్వని వాళ్ళు కావచ్చు, వీళ్ళు ప్రేమించే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ మనసులో ఖచ్చితంగా ప్రేమించే వ్యక్తి ఒకళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఒకే ఒక్క వ్యక్తిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు, అలాగే అమితంగా నమ్ముతారు. ఆ వ్యక్తి లేకపోతే మా లైఫే లేదనుకుంటారనమాట. ఆ వ్యక్తి కోసం ఎన్ని వదులుకోవటానికైనా వీళ్ళు సిద్ధపడతారు, వదులుకుంటారు. వాళ్ళే జీవితం అనుకుంటారు, వాళ్ళే లోకం అనుకుంటారు. మనం ప్రేమించిన వాళ్ళ దగ్గర మనం తగ్గకపోతే ఎలాగా, దాన్ని తగ్గటం అని కూడా మనం అనుకోకూడదు అని చెప్పేసేసి వాళ్ళ కోసము ఇష్టాలను అన్నిటినీ వదిలేసుకుంటారు. వాళ్ళు పలకకపోతే పిచ్చి వాళ్ళలాగా చిన్నపిల్లల్లాగా ఏడుస్తారు, వాళ్ళ వెంట పడతారు, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు. ఎన్ని చెయ్యకూడదో అలాంటివన్నీ కూడా చేస్తారనమాట. అంటే అంత దిగజారిపోతారనమాట. ఎందుకంటే ప్రేమించిన వ్యక్తులు అనేవాళ్ళు మన జీవితంలో ఒకే మనిషిని అంటే మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. ఎందుకంటే వీరికి నటించడం అనేది చేత కాదు. కాబట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నారంటే ఎంత ఇష్టపడ్డారో, ఎంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇందులో ఉన్న స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అంత కరెక్ట్గా ఉంటారనమాట. కానీ అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళ ప్రేమకు ఏమాత్రం కూడా అర్హులు కాదు. వీళ్ళ అమాయకత్వాన్ని, వీళ్ళ మంచితనాన్ని, వీళ్ళ యొక్క అవసరాలను, వీళ్ళ యొక్క కష్టాలను, బాధలను అన్నింటినీ ఆసరాగా తీసుకొని వీళ్ళని కొంతకాలం వీళ్ళతో మాట్లాడి, కొంతకాలం వీళ్ళని ఉపయోగించుకొని తర్వాత పక్కకు నెట్టేసేసి వెళ్ళిపోతారనమాట. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ లైఫ్ని వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈ ప్రేమించిన ఈ కర్కాటక రాశి వారితో మాత్రం వాళ్ళు ఉండరు. ఒక మాటలో చెప్పాలంటే ఈ కర్కాటక రాశి వారికి నేను చెప్పాలంటే ఎక్కువ శాతం లవ్ అనేది సెట్ అవ్వదు. మీరు ప్రేమించిన వ్యక్తి అందంగా ఉండొచ్చు, కానీ గుణం పరంగా మాత్రం చాలా చాలా అసలు అలాంటి ఇంత దుర్మార్గులను కూడా మీరు ఎలా ప్రేమించారు అని చివరికి మీకే జ్ఞానోదయం అయ్యిద్ది అనమాట.
అది మీకే తెలిసిద్ది. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడిన ప్రతి క్షణము మీకు నరకమే. మీరు నవ్వినా తప్పే, మీరు ఏడ్చినా తప్పే అవతలోళ్ళకి. మీరు మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే, మంచి బట్టలు కట్టుకున్నా తప్పే, మంచిగా రెడీ అవ్వకపోయినా తప్పే, అయినా తప్పే, ఏది చేసినా తప్పే. ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నా కూడా తప్పే. వాళ్ళు మిమ్మల్ని ఏ రోజు గౌరవంగా చూడలేదు. అసలు గౌరవంగా చూడాలన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదనమాట. అలాంటి వ్యక్తుల్ని మీ జీవితంలో ఉంచుకొని ఇన్నాళ్ళు మీరు భరించింది చాలు. అర్థమవుతుందా అండి? ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో, ఎందుకంటే మీరు వదులుకోవటానికి ఇష్టపడరు. మీ మనస్తత్వం అలాంటిదనమాట. ఆ వ్యక్తిని ఎన్ని బాధలు పడినా కూడా ఆ వ్యక్తే కావాలని చెప్పేసి అనుకుంటా ఉంటారు. ఆ వ్యక్తి వల్ల మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకున్నారు, మీ యొక్క జీవితాన్ని దెబ్బతీసుకున్నారు. ఇంకా కోల్పోవటానికి ఏం మిగిలుందని ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అలాంటి వ్యక్తిని పూర్తిగా దూరం పెట్టేసేసేయండి. మీరు వాళ్ళకు కలుసుబాటు, కానీ ఆ వ్యక్తే మీకు పట్టిన దరిద్రం అన్నమాట. మీ ప్రేమకు ఏమాత్రం కూడా అర్హులు కాదు వాళ్ళు. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. దుర్మార్గులు. మనిషి రూపం చక్కగా ఉంటే అది వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు ఉపయోగము. వాళ్ళ ఆ గుణం అంటే మనిషి మన సొంతమైనప్పటికీ మనసు మాత్రం ఎప్పటికీ కూడా ఆ మనసులో మీకు స్థానం అనేది లేదు. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు మీ జీవితంలో ఖచ్చితంగా 99% ఎలాంటి వ్యక్తులు ఉంటారండి. దయచేసి వాళ్ళని వదిలిపెట్టేసేసేయండి. మీకు కొన్నాళ్ళు బాధగా ఉన్నప్పటికీ, ఎందుకంటే వాళ్ళ మాటల వల్ల, వాళ్ళ ప్రవర్తన వల్ల మీరు ఎంతగానో దెబ్బతిన్నారు. మీ ఆరోగ్యం, మీ జీవితం మొత్తం కూడా పోయినాయి. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని ఇంకా మీ జీవితంలో ఉంచుకోవటం వల్ల మీకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్క రూపాయి ఉపయోగం కానీ, లేదా ఏదన్నా సంతోషం కానీ ఏముంది చెప్పండి? అలాంటి వ్యక్తులు కావాలా? ఆలోచించండి. మనసు లేని మనుషులు ఎందుకు ఒకసారి మీరు ఆలోచించండి. మిమ్మల్నిగా గౌరవించనోళ్ళు, మీ నిజాయితీని, మీ యొక్క నిజమైన ప్రేమను అర్థం చేసుకోలేని వాళ్ళు మీకు అవసరమా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇప్పటికైనా సరే దయచేసి ఆ వ్యక్తులను పూర్తిగా దూరం పెట్టేసేసి మీ జీవితాన్ని మీరు చూసుకుంటే మంచిది. మీ జీవితం ఏదైనా సరే కష్టం ఏదైనా ఉంటే ఆ భగవంతుడికి చెప్పుకోండి. ఆయన ఎలా రాస్తాడో అలాగే వెళ్ళిపోయిద్ది మీ జీవితం అనేది. ఆయనకు మొత్తం తెలుసండి ఆ భగవంతుడికి. కాబట్టి ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో, దయచేసి వాళ్ళని వదిలేసినప్పుడే మీ జీవితం బాగుంటుంది. మీలో ఉన్న బలహీనత ఏంటంటే మీకు పట్టుకోవటమే, కానీ వదిలేయటం అంటే మీరు ఒప్పుకోలేరండి. కానీ మీరు వదలాలి. వదలకపోతే మాత్రం మీ జీవితం ఇంకా చెల్లాచెదురైపోయిద్ది. కాబట్టి ఇలాంటి వాళ్ళ మాయల్లో పడొద్దు. అలాంటి వాళ్ళు, వాళ్ళకు సంబంధించిన మనుషులు వాళ్ళకు ఉంటారు. అలాంటి వాళ్ళని మాత్రమే ప్రేమించగలుగుతారు. అలాంటి వాళ్ళ కోసం మాత్రమే కష్టపడతారు. వాళ్ళు స్వార్థపరులు. కాబట్టి అలాంటి స్వార్థపరుల జోలి అనేది పోవద్దు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రేమించిన వ్యక్తిని దయచేసి దూరం పెట్టేసేసేయండి. ఇలాంటి వ్యక్తి వల్ల మీ జీవితం ఇప్పటికే చాలా నాశనం అయిపోయింది. దయచేసి ఇప్పటికైనా సరే మీరు ఆ వ్యక్తిని వదిలిపెట్టేసేసేయండి. అతను మీ జీవితంలో ఉంటే, అతను కావచ్చు లేదా ఆమె కావచ్చు, ఇంకా మీ జీవితం సర్వనాశనం అయిపోయింది. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. ఇప్పటి వరకు మీరు ఎంత నలిగిపోయారన్నది మీకు మాత్రమే తెలుసు. కాబట్టి అలాంటి వాళ్ళు వద్దు. వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాదు. వాళ్ళకి మీ మీద ఎలాంటి నిజమైన ప్రేమ అనేది లేదు, రాదు కూడా. ఇది మీరు అర్థం చేసుకోండి. అర్థమైంది కదండి? కర్కాటక రాశి వారి జీవితంలో ఈ ప్రేమించిన వ్యక్తి అంటే కర్కాటక రాశి వారి యొక్క జీవితం ఈ ప్రేమించిన వ్యక్తి చేతుల్లో ఎలా నాశనమైందో, ఎలా నలిగిపోయిందో ఇదంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మీరు చేయాల్సిన పని ఏంటనేది కూడా నేను చెప్పాను అనమాట. కాబట్టి జాగ్రత్త. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే మీ మనసులను ఖచ్చితంగా తాగుతుంది ఈ వీడియో. అది మీ మనసులోకి ఎంతమందికి టచ్ అయ్యింది అనే వాళ్ళందరూ తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే ఇంకొంతమందికి చేరి కర్కాటక రాశి వాళ్ళు ఉపయోగించుకొని నిజంగా ఎంత బాధ ఉందా అని చెప్పేసి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, జాగ్రత్త పడతారనమాట. ఎందుకంటే మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. ఈ రోజుకైనా మీరు బ్రతికి ఉన్నారు అంటే మీ మంచితనమే. కాబట్టి మీ యొక్క మంచితనానికి ఆ భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి, మీకు తెలిసిన కర్కాటక రాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి ఇలాంటి మంచి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.